హైదరాబాద్లో అందంగా జరిగాయి. సుందరీమణులంతా సందడి చేశారు. భారత్లో జరిగింది కాబట్టి భారత సుందరి నందిని గుప్తాకు జడ్జిలు ఓటేస్తారని, ఆమెనే మిస్ వరల్డ్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ అందాల పోటీల్లో అలా ఉండదని మరోసారి తేలిపోయింది. అందం, ప్రతిభ, మానవత్వం, మానసిక అందం అన్నీ చూసి ఫైనల్ చేస్తారు. ఈ విషయంలో థాయ్ బ్యూటీ ఒపల్ సుచాత విజేత అయ్యారు. వ్యక్తిగతంగా ఆమె గెలిచింది. పోటీల నిర్వహణ పరంగా హైదరాబాద్ ఎంత విజయం సాధించిందనేది మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. హైదరాబాద్ అంటేనే ప్రపంచ స్థాయి నగరం, విదేశీ నగరాల ప్రమాణాలను అందుకున్న నగరం. అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సౌకర్యాలు ఉన్నాయి. గచ్చిబౌలి స్టేడియం, హైటెక్స్ ఎలాంటి భారీ ఈవెంట్స్ జరగడానికైనా సరిపోతాయి. నిర్మించి చాలా కాలమైనా చాలా ముందు చూపుతో నిర్మించటం వల్ల ఇప్పటికీ అవి ప్రపంచ స్థాయి ఈవెంట్స్ నిర్వహణకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో మరోసారి అదే నిరూపితమైంది. ఏ చిన్న లోపం లేకుండా హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది. ప్రభుత్వం స్వయంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. నిజానికి ఇలా మిస్ వరల్డ్ లాంటి పోటీలు ఎక్కడా ప్రభుత్వాలు స్పాన్సర్ చెయ్యవు. అదో ప్రైవేటు వ్యవహారం, పూర్తిగా వేరే లోకంలో ఉండే మనుషులకు సంబంధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని టూరిజం ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి అన్ని కోట్లు వెచ్చిచ్చారు. ఎన్ని కోట్లు అన్నది ఎవరికీ తెలియదు. లోకల్లో జరిగే ప్రచారం కన్నా బయట జరిగే ప్రచారమే చాలా కీలకం. ఎందుకంటే పర్యాటకులు రావాల్సింది బయట ప్రాంతాల నుంచే. అయితే అంతర్జాతీయంగా ఎంత ప్రచారం జరిగిందన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. మిస్ వరల్డ్ అనే పోటీలను నిర్వహించడం వల్ల రాజకీయంగా ప్రభుత్వానికి ఎలాంటి లాభం రాదు. సామాన్యులకు సంబంధం లేని ఇలాంటి వాటిని నిర్వహించి డబ్బు వృధా చేస్తున్నారని ప్రజలు భావిస్తారు. ఇక్కడ అదే జరిగింది. అదే సమయంలో మిస్ యూత్ చేసిన ఆరోపణలతో పరువు పోయినట్లయింది. హైదరాబాద్లో నడమంత్రపు సిరి ఉన్న వారికి ఈ వేడుకలు ఓ పబ్లిసిటీ స్టంట్లా మారాయి. మెగా కుటుంబానికి సుధారెడ్డి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి పార్టీలిచ్చారు. ఆమెను మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా ప్రకటించారు. మిస్ యూత్ చేసిన ఆరోపణలపై ఇంతవరకు స్పష్టత లేదు. ప్రభుత్వం కమిటీ వేసింది. తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల నిర్వాకాలు చేస్తూ డబ్బు వృధా చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మిస్ వరల్డ్ కూడా ఆ ఖాతాలోకే చేరింది. ప్రజల డబ్బుతో అందాల పోటీలు నిర్వహించారు, కానీ దానివల్ల కనీసం ప్రచారం చేసుకునే అవకాశం కూడా లేకుండా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసాద విక్రయశాలలో దొంగతనం ఘటన కొండపైన కలకలం రేపుతోంది. కొండపైన చోరీ ఘటన వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రసాద విక్రయశాలకు సంబంధించిన 9 చింతపండు బస్తాలు, 2 వంట నూనె డబ్బాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తీసుకొచ్చిన 2 వ్యక్తులు అడ్డంగా పోలీసులకు చిక్కారు. పోలీసులకు చిక్కిన ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఒకరు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రానికి సంబంధించి పులిహోర మిషన్ ఆపరేటర్. నిందితులు ప్రసాద విక్రయశాల గోదాం నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా 3 క్వింటాళ్ల చింతపండు బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బయటకు తీసుకొచ్చిన చింతపండు బస్తాలను అక్కడే సిద్ధం చేసుకున్న కారులో పెట్టుకుని కొండ కిందకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పోలీసులు 2ని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిలో ఒకరు రాజపేట మండలం బేగంపేటకు చెందిన గణేష్, మరొకరు తుర్కపల్లి మండలం గంధమల్లకు చెందిన మధులుగా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆలయ డిప్యూటీ ఈవో ఫిర్యాదు మేరకు 2పై కేసు నమోదు చేశారు పోలీసులు. కార్ అనేది రాత్రి 8:29 పైకి వచ్చింది, కొండ పైకి వచ్చింది. అది సీసీటీవీ ఫుటేజ్లో చూడడం జరిగింది. ఆ కార్ని అంతవరకు శివాలయంకి వెళ్ళే రోడ్లో పెట్టుకున్నారు. 146కి పైన ర్యాంప్ మన టికెట్ కౌంటర్ దగ్గర పెట్టుకొని ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూడడం జరగడం వల్ల అది అంత మాకు క్లారిటీగా తెలిసింది. అది 6 బస్తాల వరకే అందులో లోడ్ చేసుకున్నారు. ఈలోగా ఈ రెగ్యులర్గా వచ్చే పెట్రోలింగ్ జీప్ పోలీసు సైరన్ విని వాళ్ళు పైకి పారిపోతుండగా మా సెంట్రీ ఆయన అదుపులో తీసుకొని పెట్రోలింగ్ టీంను కొల్లిడి వాళ్ళందరినీ అదుపులో తీసుకొని విచారించి దొంగతనం చేస్తున్నారనేది క్లారిటీగా నిర్ధారించిన తర్వాత టెంపుల్ అధికారులకు తెలియజేయడం. చింతపండు బస్తాల దొంగతనం ఘటనను ఆలయ ఈవో వెంకట్రావు సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఇప్పటికే 2ని పోలీసులు అదుపులోకి తీసుకోగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2 ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు ఆలయంలో పునరావృతం కాకుండా ఉండేందుకు 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవో ఆదేశించారు. ఈ చోరీ ఘటనలో ఇంటి దొంగల ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు రెగ్యులర్ ఉద్యోగుల ప్రమేయం ఉంటేనే ఈ చోరీ సాధ్యం అనే చర్చ జరుగుతోంది. చోరీ సొత్తు తరలించేందుకు ఉపయోగించిన కార్ కొనుగోలుకు కొందరు ఆలయ రెగ్యులర్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఆర్థికంగా సహకారం అందించినట్లు తెలుస్తోంది. చింతపండు బస్తాలతో కొండ మీదకు వెళ్లిన కారు పార్కింగ్ టికెట్ తీసుకోకుండానే పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్కింగ్ టికెట్ లేకుండా కొండపైకి కారు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరి సిఫార్సుతో కారును కొండపైకి ఎస్పీఎఫ్ సిబ్బంది అనుమతించారనే విషయంలో చిక్కుముడి వీడటం లేదు. విచారణ జరుగుతుండగానే చింతపండు దొంగతనం చేస్తూ పట్టుబడిన నిందితుల బంధువులను కొందరు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పేర్లు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు చెప్పొద్దని వారి బంధువులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే ఆలయాలకు చెందిన ఇద్దరు పంతుళ్లు ప్రసాద విక్రయశాల నుంచి చింతపండు తీసుకురమ్మని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మధు, గణేష్లకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇంటి దొంగల సహకారంతోనే చోరీ జరిగిందని, ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.